నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి కర్ణాటకలో పరిస్థితులు రోజు రోజుకు దారుణంగా తయారవుతున్నాయి. ఎంత దారుణంగా తయారవుతున్నాయి అంటే వాస్తవాలను ఒప్పుకోలేకపోతున్నాయి. కొంతమందికి సంబంధించి, ఒక వర్గానికి సంబంధించి వారిని రక్షించుకోవడం కోసం, వారి సంతుష్టీకరణ కోసమే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా అన్నంతగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రోజు రోజుకు దిగజారిపోతోంది. ఇలా మాట్లాడడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే కర్ణాటకలో జరుగుతున్న పరిస్థితులు ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. చూసాం, షాప్లో కూర్చొని హనుమాన్ చాలీసా వింటున్నందుకు ఎంత పెద్ద రాజ్యాంతం చేశారని. కర్ణాటకలో రాజ్యసభ అభ్యర్థిని ఎన్నుకున్న సమయంలో జై పాకిస్తాన్ అనే నినాదం ఎలా చేశారో, రామేశ్వరం కెఫే అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ రోజు ఓపెన్ చేశారని, బాంబు ఎలా పెట్టారు అని. ఇక ఇక్కడ సనాతన ధర్మం మీద దాడి జరగడంతో పాటు భారతదేశం మీద ద్వేషం పెంచుకునే వాళ్ళ సంఖ్య ఎలా పెరిగిపోతుంది అని, దీనికి సంబంధించి అక్కడ ప్రభుత్వం కూడా కొమ్ము కాస్తున్నట్టే తప్ప తప్పు చేస్తున్న వారి మీద గట్టిగా మందలిచ్చే స్థాయిలో కూడా లేదు. సొంత పార్టీ, అసలు అమ్మాయికి అన్యాయం జరుగుతూనే మాట్లాడాల్సింది, అలాంటిది సొంత పార్టీలోని నాయకుడి కూతురికి అన్యాయం జరిగితే మాట్లాడలేదు. మోడీ మీద పొగుడుతూ పాట పాడినందుకు కొట్టి ఆ వ్యక్తిని ఎంత దారుణంగా చేశారు అని అంటే, ఈ సంఘటనలన్నీ చూస్తుంటే ఇక్కడున్న మనకి ఇంత భయంకరంగా ఉందంటే కర్ణాటకలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఆర్టికల్స్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తా, ఒకదాని తర్వాత ఒకటి. నేహా మనందరికీ తెలిసిన విషయమే, ఎవరు అనేది. నేహాకు సంబంధించి నేహా తండ్రి ఏమంటున్నాడో ఫస్ట్ చూద్దాం. దాని తర్వాత అక్కడ హోంశాఖ మంత్రి దీని గురించి ఏం మాట్లాడారు అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ నేహా తండ్రి ఏమన్నారు అంటే, ఎంసీఏ చదువుతున్న విద్యార్థిని చదువుల సరస్వతి, తన 15వ తారీఖు చేసుకునే హిందూ యువతి. అటువంటి నేహాను ప్రేమ పేరుతో లొంగ తీసుకోవాలని మహ్మద్ ఫయాజ్ అనే జిహాదీ ప్రయత్నించాడు. కానీ అందుకు నేహా నో చెప్పడంతో మహ్మద్ ఫయాజ్ నేహాను కత్తితో పొడిచి చంపాడు. ఇక నేహా తండ్రి కర్ణాటకలో పేరు మూసిన కాంగ్రెస్ నాయకుడు తన కూతురు మరణం గురించి మీడియా ప్రశ్నించగా, మహ్మద్ ఫయాజ్ అనే జిహాదీ ఈ రోజు నా కూతురు జీవితాన్ని లాగేసుకున్నాడు. నా కూతురు లవ్ జిహాద్ కి బలైపోయింది. ఈ లవ్ జిహాద్ దేశమంతా పాకిపోతుంది. తల్లిదండ్రులారా, మీ బిడ్డలను లవ్ జిహాద్ నుంచి కాపాడుకోండి. లవ్ జిహాద్ ని ఎదుర్కోవాలంటే ప్రత్యేక చట్టాలు చేయాల్సిందే అంటూ మీడియా ముందు బోరున విలపించాడు. కాంగ్రెస్ నాయకులు సిఏఏ తీసుకొస్తాము, ఎన్ఆర్సీ తీసుకొస్తాము, యూసీసీ అమలు చేస్తాము అంటే అట్లా కుదరదు అని మాట్లాడిన నాయకులకు తమ దగ్గరకు వచ్చేసరికి ఆ బాధ అర్థమవుతుంది. లవ్ జిహాదీ గురించి మీరే కాపాడుకోవాలి, దీనికి సంబంధించిన ప్రత్యేక చట్టాలు రావాలి అని కోరుకుంటున్నారు. తండ్రిగా తన కూతురు అంత దారుణంగా హత్యకు గురవ్వడం ఏ తండ్రి తట్టుకోలేని విషయం. నేహా తండ్రి ఇక్కడ కాంగ్రెస్ నాయకుడిగా కాదు, ఒక తండ్రిగా స్పందించి మాట్లాడారు. అయితే దీని మీద ఇప్పటి వరకు సిద్ధరామయ్య పెద్దగా మాట్లాడింది లేదు. ఇదేదో యూనివర్సిటీలో జరిగిన గొడవ, దాన్ని మీరు బీజేపీ వాళ్ళు కావాలని చేస్తున్నారంటే, ఇక ఏకంగా అక్కడ ఉన్న హోంమంత్రి మాట్లాడిన మాటలు వింటుంటే కొంత ఏమంటారు, గలీజ్గా అనిపిస్తుంది. చూడండి, కర్ణాటక ఎంసీఏ చదువుతున్న విద్యార్థిని నేహాను మహ్మద్ ఫయాజ్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. కానీ అందుకు నేహా ఒప్పుకోకపోవడంతో మహ్మద్ ఫయాజ్ నేహాను కత్తితో పొడిచి చంపాడు. అయితే ఈ విషయంపై కర్ణాటక హోమ్ మినిస్టర్ జి పరమేశ్వరన్ మాట్లాడుతూ, ఈ హత్య లవ్ జిహాద్ కాదు, నేహా మహ్మద్ ఫయాజ్లు ఇద్దరు ప్రేమలో ఉన్నారు. వారి మధ్య ప్రేమ చిగురించింది. తర్వాత నేహా ఫయాజ్ను రిజెక్ట్ చేసింది. మహ్మద్ ఫయాజ్ని కాదని నేహా వెనక్కి వెళ్ళిపోయింది. దీంతో కోపం వచ్చిన ఫయాజ్ కత్తితో నేహాను 4 సార్లు పొడిచి చంపాడు. అంతే జరిగింది. కాబట్టి ఇది లవ్ జిహాద్ కేసు కాదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, ఈయన భాషలోకే వచ్చి మనం మాట్లాడదాం. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు కదా. పరమేశ్వరన్ గారు, మీరే చెప్పాలి నాకు దీనికి సమాధానం. రైట్, నేహా అబ్బాయిని ప్రేమించిందే అనుకుందాం. ప్రేమించిన తర్వాత వద్దనుకుంది. వద్దు అనుకుంటే పొడిచి చంపేస్తాడా? అంటే ప్రేమించి వద్దు అనుకుంటే పొడిచి చంపేయచ్చు అని చెప్తున్నారా? అసలు ఒక అమ్మాయిని ప్రేమలో దింపి ఆ తర్వాత ఒక అమ్మాయి అతనితో బ్రతకాలి అనుకొని తర్వాత వద్దు అనుకుందంటే ఏదో తేడా ఉన్నట్టే కదా. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా వచ్చింది, అందులో 3 అమ్మాయిలు ఉంటారు. అందులో కోర్టులో లాస్ట్ ఒక సీన్ ఉంటుంది, మీకు గుర్తుందో లేదో. పైసలు తీసుకున్నాక కూడా ఇష్టం లేదు అని చెప్తే ఇష్టం లేనట్టే, దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా అని. అసలు మీరు చెప్తున్న మాటలు మీకైనా కొంచెమైనా అర్థమవుతున్నాయా? నాకు అర్థం కావట్లేదు. ఒక ఆడపిల్ల జీవితం సార్ అది, ఒక ఆడపిల్ల బ్రతుకు అన్యాయంగా చిదిమేస్తే ప్రేమించుకున్నారు, ఇద్దరి మధ్య తేడా వచ్చింది, అందుకే పొడిచి చంపిండని చెప్తున్నానంటే మీ విజ్ఞతను ఏమనాలి? లవ్ జిహాద్ కాదా? అక్కడ మీ కూతురుంటే ఆ బాధ ఏంటి అనేది అర్థమవుతుందా? తండ్రిని అడగండి.
ఆ తండ్రి దగ్గరికి పోయి మీ కాంగ్రెస్ నాయకుడే కదా, అది లవ్ జిహాద్ కాదురా భయ్ అని చెప్పండి, ఏమంటాడో తెలుస్తాడు. అసలు ఈ నేహా విషయంలోనే అక్కడ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సొంత పార్టీ నేతల విషయంలోనే ఇలా ఉంది అంటే మిగిలిన విషయంలో ఏంది అని చీకొడుతుంటే అంతకు మించిన చీ 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 అనే దారుణ పరిస్థితి ఇంకోటి జరిగింది. అది కూడా చదువుతా చూడండి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఒక వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంది. ఆ వర్గ మూకలు రెచ్చిపోతున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఓటు బ్యాంకు పాలిటిక్స్ కి పాల్పడటంతో ఇక ఆ గ్యాంగులకు హద్దుపద్దు లేకుండా పోయింది. ఇటీవల తన సొంత షాపులో కూర్చొని హనుమాన్ చాలీసా వింటున్నాడని నేరుగా ఆ వ్యక్తిపై దాడి చేసిన సంగతి తెలిసింది. అయితే కర్ణాటక ప్రభుత్వం చిత్రంగా బాధితులపైనే కేసు పెట్టింది. అదే ఎవరైతే హిందూగా ఉండి హనుమాన్ చాలీసా విన్నాడో ఆయన మీద కేసు పెట్టింది కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం. అబ్బబ్బబ్బా, ఇలాంటి ఘన చరిత్రలు లిఖించాలి అంటే వీళ్ళ వల్లే అయిద్దేమో, ఇంకెవరి వల్ల కాదేమో. ఇక మొన్న మరో వ్యక్తిపై మూకలు దాడి చేశాయి. రోహిత్ అనే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీని పొగుడుతూ ఒక పాట రాశాడు. అంతే. ఈ విషయం తెలుసుకున్న జిహాదీలు నేరుగా అతని ఇంటికి వెళ్లి రోహిత్ని చావబాదారు. అంతేకాకుండా రోహిత్ని పాకిస్తాన్కి సపోర్ట్ గా నినాదాలు చేయమని, అల్లాను పొగడమని రోహిత్ని బలవంతం చేయడం చూస్తుంటే కర్ణాటకలో పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నరేంద్ర మోదీని పొగుడుతూ పాట పాడినందుకు ఇంటికి వెళ్ళి కొట్టి జై పాకిస్తాన్ అని నినాదాలు చేయి. అంతేకాదు నెక్స్ట్ ఏంటిది, అల్లాహు అక్బర్ అని చెప్పి కొట్టిందట. ఇంత దారుణ పరిస్థితులు కర్ణాటకలో జరుగుతున్నాయంటే కర్ణాటకలో ప్రజాస్వామ్యం ఉందా లేదా, లేకపోతే ఒక వర్గం కోసమే అక్కడ ప్రభుత్వం పనిచేస్తుందా అని అక్కడున్న ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏం జరుగుతోంది? ఉచితాలు అని చెప్పిండ్రు, ఆడ నీళ్ళ సదుపాయం లేదు, ఆఖరికి టాయిలెట్స్ కోసం షాపింగ్ మాల్కి వెళ్ళాల్సిన దుస్థితి వచ్చింది. దీని గురించి మాట్లాడితే మా వ్యక్తి కోటేయండి గప్పుడే నీళ్ళు వదులుతామని చెప్తాడు ఆడున్న ఉప ముఖ్యమంత్రి. ఇంత ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే అరే అది ప్రేమించి జరిగింది అంటారు కానీ లవ్ జిహాద్ అని యాక్సెప్ట్ చేయరు. జై పాకిస్తాన్ అన్నా ఏమనరు, అల్లాహు అక్బర్ అనాలన్నా ఏమనరు. అసలు ఏం జరుగుతోంది కర్ణాటకలో ఆలోచించండి. లోక్సభ ఎన్నికల్లో ఓటేసే ముందు ఒకసారి ఓటేసినందుకే ఈరోజు పరిస్థితి ఎలా ఉంది, మళ్ళీ ఓటేయాలా వద్దా, రేపటి మీ భవితవ్యానికి ఎవరు మీకు భరోసా అనేది. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇప్పుడు చాలా 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 అవసరం. సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. అదే అర్థం కాని వాళ్ళ కోసం స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాను. సో సపోర్ట్ చేయాలనుకున్న ఎవరైనా సరే ప్లీజ్ సపోర్ట్ అస్. మన ఛానల్ కోసం ఒక చిన్న ఆఫీస్తో పాటు కొంత ఎక్విప్మెంట్ కావాలి. ఎక్విప్మెంట్ లేక మేము నానా కష్టాలు పడుతున్నాం. అవి ఉన్నాయంటే ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందించడంతో పాటు ప్రజల మధ్యలో నుంచి ప్రజల సమస్యలను ప్రభుత్వాలకు తెలియజేసే ఒక వారధిగా పనిచేయడానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. ఆ అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాను. జై భారత్.